హలో పోలీస్ స్టేషన్. నేనే మీకు కాల్ చేశాను. ఇది వెళ్ళేదారిలోనే చూశాను. ఇక్కడ చుట్టుపక్కల ఎవరన్నా చనిపోయారా ఏంటి? లేదు సార్. ఇది క్రీమేషన్ ఇక్కడే జరుగుతుందా? లేదు సార్, అలాంటివి ఇక్కడ ఏమీ జరగవు. యమునా నది దగ్గర జరుగుతాయి. నిషా, ఇది 100% క్రైమ్ ని దాచడానికి చేసిన పని. దీన్ని చూసేటప్పుడు నాకేమనిపిస్తుందంటే కాల్చి చాలాసేపు ఉండదు. అదేం కాదు, ఇక్కడ 2 బాడీని తగలబెట్టారు. ఓకే సార్. సార్ కానీ ఎందుకు 2 బాడీలని ఒకేసారి తగలబెట్టాలి? ఇది శరీరం కాదు, 2 బాడీస్ని డిస్పోజ్ చేయడానికి చేసిన పని. సార్ ఇక్కడ మొబైల్ ఫోన్ ఉంది, పూర్తిగా కలిపోయింది. ఒక పంచే మిశ్రా, మొబైల్ ఫోన్ని ఫారెన్సిక్ పంపించు. ఏదైనా డేటా రికవర్ అవుతామో చూడు. సార్ ఈ ఎముకల్ని DNA ప్రొఫైల్ చేయించు. ఇంకో విషయం ట్రేస్ చేయి. ఈ బాడీల్ని తగలబెట్టడానికి కట్టెల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చుంటారు, లేకపోతే కొనుంటారా? దాన్ని ట్రేస్ చేసి చూడు. ఓకే సార్. ముందు పక్కలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఏదైనా మిస్సింగ్ కేసు ఉందేమో తెలుసుకుంటా. మిస్సింగ్ కేస్ ఫ్యామిలీ మెంబర్స్ DNAని వీళ్ళ DNAతో మ్యాచ్ చేసి చూడు. అప్పుడే వీళ్ళని ఐడెంటిఫై చేయగలం. సార్ అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోని. మీ అందరినీ నేను స్వాగతిస్తున్నా. ఆలోచన అనేది చాలా విచిత్రమైన విషయం. మనలోని మనిషిని మరిచి ఎన్నో ఆలోచనలు సృష్టిస్తుంది. మనిషి యొక్క ఆలోచనే చుట్టూ ఉన్న పరిస్థితిని, సమాజాన్ని, పద్ధతులను నిర్ణయిస్తుంది. చదువు విషయం నుండి మొదలుపెట్టి అతని ఒక మంచి మనిషిలా లేదా మృగంగా కూడా మారుస్తుంది. ఒక తప్పు చేసేలా ఆ ధైర్యాన్ని కూడా ఇచ్చేది ఆ ఆలోచనే. అటువంటి ఆలోచన కారణం వల్ల చీకటి అర్ధరాత్రి సమయంలో మధ్య అడవి చుట్టూ 2 కాల్చి చంపేలా చేసింది. ఒకే సమయంలో 2 బాడీస్ ని తగలపెట్టారు. ఆ కుట్ర జరిగిన సమయానికి తప్ప ఎవరికీ ఈ విషయం తెలియదు. ఒక్క విషయం క్లియర్ గా ఉంది. ఇప్పుడు మీరు చూసిన విషయం ఒక వణుకు పుట్టించే భయంకర కుట్ర వెనక ఎవరు ఉన్నట్టు. ఈ తప్పు చేసిన వ్యక్తి ఎవరు? ఈ డెడ్ బాడీస్ ని తగలపెట్టే వెనక కారణం ఏంటి? సార్, తనే నా కూతురు ప్రియాంక. నిన్న రాత్రి నుండి తను కనిపించలేదు, ఇంకా తిరిగి ఇంటికి రాలేదు. మీ పేరు? నా పేరు సురేంద్రన్ సార్. తను నా భార్య ప్రదీప. సార్ నేను ప్రియాంక వాళ్ళ మామని, సురేష్. మీకేమనిపిస్తుంది? మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సార్ ప్రియాంక ఒంటరిగా ఎక్కడ వెళ్ళలేదు సార్. అంటే ఏ విషయమైనా ఓపెన్గా చెప్పండి. ఏం చెప్పాలనేది. మామ, అక్క మీరెందుకు చెప్పకుండా దాచుతున్నారు? మీ మొహంలో గాయం పడడానికి ఎవరు కారణమో చెప్పండి. మీరు దేనికి భయపడద్దు, విషయాన్ని క్లియర్గా చెప్పండి. ఏంటి సమస్య? సార్ వాళ్ళు అవమానం తలుచుకొని భయపడుతున్నారు. యాక్చువల్లీ అదేంటంటే ప్రియాంకని కిడ్నాప్ చేసేశారు. కిడ్నాప్ చేశారా? మీరు విషయాన్ని డీటెయిల్గా చెప్పేంత వరకు మేము ఏ యాక్షన్ తీసుకోలేము. అక్క, మామ దయచేసి నోరిప్పి చెప్పండి. మీ కన్ను ముందరే కదా కిడ్నాప్ చేశారు. సార్, నిన్న రాత్రి అందరూ టీ తాగి మాట్లాడుతున్నాం. అప్పుడు ఏమైందంటే ఎవరు నువ్వు? ఎక్కడ? నీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడ దాకా వస్తావు? ఈ జన్మకు మాత్రమే కాదు, వచ్చే 10 జన్మలకు తను నాకే సొంతం. ప్రవీణ్, నానా లేయండి నానా. నాన్న చెప్పింది నిజమేరా. నువ్వు అస్సలు నాకు సరిపోవు. వెళ్ళు బయటికి. నేను ఇప్పుడే పోలీస్కి ఫోన్ చేస్తాను. నేను వాళ్ళిద్దరిని సమాధానం చేశాను సార్. నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నాను. ఆ కుర్రాడు ఎవడు? సార్ అబ్బాయి పేరు ప్రవీణ్ వర్మ సార్. అది సోషల్ మీడియాలో వాడు ఫోటో ఉంది సార్, చూడండి.
మీరు ఖచ్చితంగా చెప్పగలరా ఆ మంకీ క్యాప్ వేసుకున్న అబ్బాయి వీడియో అని? అవును సార్, ప్రియాంక ఆ కాలేజ్లో అడ్మిషన్ వేసిన దగ్గర నుంచి టార్చర్ చేసేది వీడొక్కడే. ఎక్కడ అరే మచ్చా మచ్చా అక్కడ చూడరా, న్యూ అడ్మిషన్. రారా మచ్చా, వెళ్ళి ర్యాక్ చేద్దాం. రే వదిలేరా. వెనక్కి రారా, నువ్వు ర్యాగింగ్ చేస్తావా? ఇప్పుడు చూడు నేను చేస్తాను. రే తను ర్యాగింగ్ చేసే మెటీరియల్ కాదురా. నీ పేరేంటి? నీ పేరు చెప్పు. ప్రియాంక సింగ్. రే అందరు వినండి రా. రే రా 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 ఇక్కడ రా, నువ్వు రా రా, ఫోన్ బంద్ చేసి నువ్వు రా. అరే నువ్వు రామ్మ, సిగ్గుపడకు, అందరికి ఇంట్రడ్యూస్ చేయాలిగా. తిన పేరే ప్రియాంక సింగ్, మీ అన్న ప్రవీణ్ వర్మ యొక్క గర్ల్ ఫ్రెండ్. ఆ అబ్బాయి పోస్ట్ చేసి నా కూతుర్ని గర్ల్ ఫ్రెండ్ గా మార్చుకున్నాడు. తను మెల్లిమెల్లిగా మార్చుకొని ప్రేమలో పడేలాగా చేసుకున్నాడు. ప్రియాంక నీకే విషయాలు చెప్తున్నానో వాటన్నిటి నువ్వు సీరియస్గా తీసుకో. ఓ చూడు, నేను ఎప్పుడైతే మొదటిసారి చూసానో అప్పుడే నేను ప్రేమించేశా. నేను ఇట్లా చెప్పేటప్పుడు నీకు నమ్మకం రావట్లేగా? ఇది చూడు. Praveen, bye. See you tomorrow. ప్రియాంక, Huh? ప్రియాంక, నువ్వు వీడితో ఏం చేస్తున్నావు? నేను ఏం చేస్తానో చూడు, లోపలికి వెళ్ళావు. నువ్వు ఇంకొకసారి ఈ ఏరియాలో చూసాను, నీ ఎముకలు ఎరగొడతాను. ఈ ప్రవీణ్ వర్మ యొక్క బొక్కలు ఎరక్కొడడానికి చుట్టుపక్కల ఆగ్రాలు ఎవ్వడు పుట్టలేదు. మామ దగ్గర ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? రేయ్, మీరు ప్రియాంక వాళ్ళ నాన్న, తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. తన మీద చిన్న గీత పడ్డా కూడా మీ అందరి జీవితాలు నాశనం చేస్తే జీవితాంతం మర్చిపోరు. నువ్వు నన్ను వాన్ చేస్తున్నావా? ప్రియాంకని ఎలా చూసుకోవాలో నాకు చెప్పేస్తున్నావా? ఇలాంటి అబ్బాయిల గురించి నాకు బాగానే తెలుసు. ఇలాంటి అమ్మాయిని ఏమార్చి ఇంకా ప్రేమ పేరుతో నేను తన్ని మనసారా ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అదే చెప్పేశాను కదా, పెళ్లి ఏర్పాట్లు చేయండి. మీకు నా నుండి ఏమైనా అవసరపడితే అల్లుడనే హక్కుతో నన్ను అడగండి. నేను వెళ్తున్నా, తర్వాత కలుద్దాం. నీకిప్పుడు ఏమనిపిస్తుంది? మేము ఏమన్నా నీ ఎనిమిసా? మీ అమ్మ దగ్గర మావయ్య దగ్గర అడిగి చూడు. ఈ లోకంలో ఎవరి మీదైనా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావంటే అది నువ్వే. మీకు నిజంగా ప్రేమ ఉంటే నాకు ప్రవీణ్కి పెళ్లి చేయండి. అది ఎలా చేయగలవు ప్రియాంక? ఆ అబ్బాయి నీకు సెట్ అవ్వడం. నువ్వేమనుకుంటున్నావు అసలు? నేను వాడి గురించి ఎంక్వైరీ చేయలేదనుకుంటున్నావా? నువ్వు నాతో వచ్చి చూడు, వాడి నిజమైన మొహం ఏంటో నీకు చూపిస్తాను. రా నాతో రా, ఇప్పుడు చూపిస్తాను. రా నాతో. వీడెవరో తెలుసుగా? తిని మా కాలేజ్లోనే ఉన్నాడు, సుధీర్. సుధీర్, ప్రవీణ్ గురించి ఏమేం చెప్పావో అది మా అమ్మాయి దగ్గర చెప్పు ఇప్పుడే. అంకుల్, నేను చెప్తాను కానీ నా పేరు ఎవరికి చెప్పకండి. ఎవరితోనూ చెప్పు, నువ్వు భయపడక ముందు చెప్పు. ప్రియాంక, ప్రవీణ్ చాలా మోసమైనోడు. ఎప్పుడు 3-4 అమ్మాయిలతో కలిసి తిరుగుతాడు. నువ్వు నమ్మలేకపోతున్నావు కదా? సుధీర్, తన దగ్గర ఆ ఫొటోస్ చూపి ఇప్పుడే. ప్రవీణ్ ఎలాంటాడో తెలిసిందా? ఇప్పుడైనా అర్థం చేసుకో. ఇక మొదట నేను చెప్పేది వింటావు కదా? కృష్ణ, కూర్చో బాబు, కూర్చో. నోరు తెరువు. ఇలా చూడు బాబు, ఎంగేజ్మెంట్ అవసరంగా జరగాల్సి వచ్చింది. ఎంగేజ్మెంట్కి డెకరేషన్ చేయడానికి టైం లేకుండా పోయింది. కానీ మీ పెళ్ళిని చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాము. ఖచ్చితంగా. ఇటు చూడు బాబు, పెళ్లి పనులన్నీ మేము చూసుకుంటాం. నువ్వు ఒక పని చేయి, ఇంకా 1 వీక్లో మీ పేరెంట్స్ ఇంకా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాయి. అగర్సన్ హాల్ సిటీకి వచ్చేసాయి. అర్థమైందా? ఓకేనా? సరే అండి. ప్రియాంక ఎంగేజ్మెంట్ అయ్యాక మేమందరం చాలా రిలాక్స్గా ఉన్నాం. మేం పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం.
కానీ 3 రోజుల క్రితం ఆ దుర్మార్గుడు ప్రవీణ్ మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. మీరు ప్రవీణ్ ఇంట్లో చెక్ చేశారా? మాకు వాడి ఇల్లంతా తెలియదు. ఏదైనా కాంటాక్ట్ నంబర్, మొబైల్ నంబర్ ఏదో ఒకటి దొరుకుతుంది కదా. మాకు తెలియదు సార్. వాళ్ళ ఫ్రెండ్స్ లోకేష్, సతీష్తో కూడా మాట్లాడి చూశాను. వాళ్ళే చెప్పారు ప్రవీణ్ ఇల్లు మార్చేశాడని. వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. మీరు ఒక పని చేయండి, మీరు చెప్పిన డీటెయిల్స్ అంతా ప్రియాంక ఇంకా మీ గురించి తనకి అంతా చెప్పండి. ఆ తర్వాత కిడ్నాపర్ దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే వెంటనే మాకు చెప్పండి. ప్రియాంకని ఎలాగైనా మేము కనిపెట్టి తీరుతాం. థ్యాంక్ యూ సార్. ముందు ప్రవీణ్ గురించిన డీటెయిల్స్ కలెక్ట్ చేయి. ప్రవీణ్ వర్మ, ప్రియాంక సింగ్ ఇద్దరి ఫోటోగ్రాఫ్లని చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ సర్క్యులేట్ చేయండి. మన ఇన్ఫార్మర్స్ నెట్వర్క్ ని యాక్టివేట్ చేయండి. సార్, నాకేమో ప్రవీణ్ వర్మ తన ఇంట్లోనే ఉంటాడు అనిపిస్తుంది. వాడి ఇంటి అడ్రస్ కాలేజ్లో దొరుకుతుంది కదా. వాడు కాలేజ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. ఎలాగైనా వాడిని అరెస్ట్ చేసి తీసుకురండి. ఈ కేసు విషయం గురించి ప్రెస్కి తెలియకూడదు. త్వరగా మనం ఈ కేసును సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సార్, బాబు నువ్వు బయలుదేరు, నేను తర్వాత కాల్ చేస్తా. ఓకే. సునీల్ అయ్య గారు ఫ్రీ అయినారా చూస్తున్నారా? ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయారా? అవును. నేను ఇలా 3 గంటల సేపుగా కూర్చుంటాను. ఆయన ఎప్పుడు వెళ్తున్నాడో, ఎక్కడ వెళ్తున్నాడు? అది ఎక్కడికి వెళ్ళారో తెలీదు. మీరు ఒక పని చేయండి, ఇవాళ వెళ్ళి రేపు రండి. నాకంతా అర్థం అవుతోంది. మీరందరం కావాలనే నన్ను తొందర ఇచ్చిస్తున్నారు. 3 రోజులుగా ఇక్కడనే నేను కూర్చుంటాను. అయినా నా కొడుకు రాజ్ కుమార్ గురించి ఎవరిని చెప్పనంటారు. అమ్మా, మీ కొడుకుల గురించి ఇక్కడ ఎవరు ఏం చెప్పరు. అది సునీల్కి మాత్రమే తెలుసు. ఒకటి చేయండి, సునీల్ 10ంటికి వస్తాడు. 10ంటికి ముందే మీరు వచ్చేయండి. డైరెక్ట్ గా చూసి మాట్లాడుకోండి. నేను ఖచ్చితంగా వాడిని చూడను, మాట్లాడను. నేను వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్తాను. నేను ఎవరిని ఊరికే వదలను. పోలీస్ దగ్గర అవన్నీ చెప్తున్నాను. మీరు ఎవరిని వదలను. సార్, ఇదే సార్ ప్రవీణ్ ఒక అడ్రస్. సరే ఓ మాట చెప్పు, ఈ ప్రవీణ్ ప్రియాంకని కిడ్నాప్ చేస్తుంటాడా? ఖచ్చితంగా చేస్తుంటాడు సార్. వాడు ప్రియాంకనే పొందటానికి ఏమని చేస్తాడు. వాడు ప్రియాంక మీద పిచ్చిగా ఉన్నాడు సార్. ప్రవీణ్కి ప్రియాంక కాకుండా వేరెవరితోనైనా అఫైర్ ఉందా? సార్, ప్రియాంకని కలవడానికి ముందు ప్రవీణ్కి చాలా మంది అమ్మాయిలతో అఫైర్ ఉంది సార్. సార్, ఎప్పుడైతే ప్రియాంక తన లైఫ్లో వచ్చిందో అప్పటి నుంచి ప్రవీణ్ ప్రియాంకని పిచ్చోళ్ళ తిరుగుతాడు సార్. అవును సార్, ప్రియాంక ఒక ఎఫెక్షన్తో చాలా బాధపడుతున్నాడు. ఆడు ప్రియాంకని కలిసి మాట్లాడతాం వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా ఇష్టం లేదు. వద్దు. అరే, దీంట్లో ఏమైనా షుగర్ కలిపావా? తాగు, ఏమవుతుంది, తాగు. తిను కూడా ఇప్పుడు మన టీంలో కలిసిపోయింది తెలుసా? గైస్, డాన్స్ చేస్తామా? మ్యూజిక్ సరే మ్యూజిక్ చేద్దామా? ఉండు కొంచెం రొమాంటిక్. ప్రమాదం చాలా బాగుంది. ముందు అమ్మాయిని ఇట్లనే తిరుగుతుంటావా? ఇదిగో పాప, నీకు సిగ్గుగా లేదా? నీ ఇల్లు, నీ కుటుంబాన్ని వదిలేసి ఈ 3 అబ్బాయిలతో కలిసి ముందు కొడుతున్నావా? మీ తల్లిదండ్రులు నీ మీద కేర్ లేదా? నా ప్లీజ్. తిను ప్రియాంక నా బెస్ట్ ఫ్రెండ్. మేము అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్ళా? ఈ అమ్మాయి మంచిదై ఉంటే తను నిన్ను మంచి దారికి తీసుకొచ్చేది. ఎంట్రన్స్ ఎగ్జామ్కి నీకు హెల్ప్ చేసి ఉండేది. పెద్ద ఇన్స్పిరేషన్ అయి ఉండేది. కానీ ఈ అమ్మాయి... నాన్న, మీరు ప్రియాంకని ఇట్లా అవమానిస్తే రేపు తన మన ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా గౌరవిస్తుంది? ఈ తాగుపోతుంది మన ఇంటికి కోడలు అవబోతుందా? ఈ అమ్మాయి మన ఇంటికి కోడలు అవ్వక ముందు మీ ఇద్దరిని చంపి పాతేస్తాను రా. సరే చూసుకోండి. ఇప్పుడు ఏమంటావు? తండ్రి కొడుకులు ఇద్దరు షార్ట్ టెంపర్ అంటావా? కొడుకు అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, తండ్రికి ఏమో ఇష్టం లేదంటావా? సార్, జనరల్ గా అబ్బాయి ఇంట్లో ఎప్పుడు అక్సెప్ట్ చేస్తారు సార్. కానీ అమ్మాయి అయితే అది వేరే. మిశ్రా, ఒక పని చేయి, ప్రవీణ్ ఇంటికి వెళ్ళు. అక్కడ ప్రియాంక ఉందేమో చూడు. సార్, ప్రవీణ్ వర్మ. అవునవును, వాడు నా కొడుకే. ఏంటి విషయం? మేము అతన్ని చూడాలి. పూర్తిగా చెక్ చేయండి. సార్ ఆగండి, 1 నిమిషం, నేను చెప్పేది వినండి. అసలు ఏమైంది? తను ప్రియాంకను ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ఏం సార్ చెప్తున్నారు? నిన్న నైట్ నుండి వాడు కనిపించడం లేదు సార్. కనిపించలేదు కాదు, పారిపోయాడు. అది ప్రియాంక సింగ్ని కిడ్నాప్ చేసుకొని. పారిపోయిందా? సార్, ఆ విషయం నేనే మీకు చెప్పాల్సింది. చాలా సమయం వరకు నేను వాడితో మాట్లాడలేదు సార్. వాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది.
ఇలా అడిగితే నువ్వు నిజం చెప్పవు. సింగ్, ఇతని పోలీస్ స్టేషన్ తీసుకోరా. అమ్మా ఒక నిమిషం, ఎక్కడికి వెళ్తున్నారు? నేనే సునీల్ ప్రసాద్. మా మనుషులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు, క్షమించండి. నా కొడుకు రాజ్ కుమార్. నేను మీకు అన్ని విషయాలు చెప్తాను, రండి కూర్చోండి. కూర్చోండి. సార్, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చున్నారు? నేనే నా కొడుకు మిస్ అయ్యాడని ఎతుకుతున్నాను. ఇంతసేపు ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఏమీ తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో అనేది మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మీ కొడుకే కదా ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తెలీదా? ఒక విషయం తెలుసా? ఒక నేరస్తుని కాపాడడం అనేది పెద్ద నేరం అని తెలుసా మీకు? ఏం సార్ చెప్తున్నారు మీరు అసలు ముందర నా కొడుకు మిస్సింగ్ కంప్లైంట్ తీసుకోండి. అలాగా? స్టేషన్కి వచ్చిన తర్వాతే మీ అబ్బాయి కనిపించలేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? ఇన్ని రోజులుగా ఎందుకు ఇవ్వలేదు మీరు? మీరేగా చెప్తారు 24 hours టైం కావాలని. నేను 24 hours కంప్లీట్ అవ్వాలని వెయిట్ చేస్తున్నాను. సార్ ఒక నిమిషం. హలో, నేను వస్తున్నా సార్. సార్ ఒక నిమిషం. సార్, అడవిలో 2 బాడీ మనకి దొరికాయి కదా, ఆ బాడీ రిపోర్ట్ ఇది. ఒక బాడీ మేల్, ఇంకొక బాడీ ఫీమేల్. సార్, అలాగైతే ఫీమేల్ ప్రియాంక సింగ్, ఇంకా మేల్ ప్రవీణ్ వర్మ అయి ఉండొచ్చు కదా? దీపేంద్ర గారు, ఇవాళ అడవి నుంచి 2 కాలిపోయిన శవాలు దొరికాయి. అందులో ఒకటి మేల్, ఇంకొకటి ఫీమేల్. ఒకవేళ అది ప్రవీణ్ ఇంకా ప్రియాంక బాడీ ఉండొచ్చు. సార్, ఏం చెప్తున్నారు సార్ మీరేం చెప్తున్నారు సార్? ప్రియాంక మరి నా కొడుకు ఎవరో చంపేసి తగలబెట్టేశారా? వేరెవరు కాదు, మీరే. ఎందుకంటే మీకు ప్రియాంక నచ్చలేదు కదా? నాకు నచ్చకపోతే ఏంటి సార్? ప్రియాంకని చంపేస్తానా? నా కొడుకు నేనే చంపేస్తానా? ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేనుగా ఏం మాట్లాడట్లేదు. విషయం చాలా సింపుల్. మీ కొడుకు ప్రియాంకని కిడ్నాప్ చేసి మీ ఇంటికి వచ్చాడు కదా, అప్పుడు మీ కోపం వచ్చింది. వాళ్ళిద్దరిని మీరు చంపేశారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నా కొడుకు కనిపించట్లేదని నాటకం ఆడుతున్నారు. నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు? ఇంటిలోనే. అయితే మీరు అడవికి వెళ్ళలేదా? అవును, వెళ్ళాను. ఎవరో నాకు 3 ఫోన్ చేసి రమ్మని చెప్పారు. హలో దిపేందర్ వర్మ, నీ కొడుకంటే నీకు చాలా ఇష్టమని నాకు బాగా తెలుసు. కానీ అతను ఇష్టపడేది ప్రియాంకనే. ఏంటి నేను చెప్పేది కరెక్టేనా? ఎవరు మాట్లాడేది? నీకేం కావాలి? ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. సైలెంట్గా సికిందర్ అడవికి వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత నేను అన్నీ చెప్తాను. హలో నేను 4:30 వరకు అక్కడే ఉన్నాను. ప్రియాంకతో పాటు ప్రవీణ్ అక్కడే ఉంటాడనుకున్నాను. అక్కడ ప్రవీణ్ ప్రియాంక కాకుండా అసలు ఇంకా అక్కడ ఎవరు లేరు. అయితే అక్కడ సవాల్ కారణం మీకు కనిపించలేదా? నిప్పు మంటలా? అవునవును, కొద్ది దూరంలో ఏదో మండుతుందో చూశాను. అలాగైతే సార్ మీరేం చెప్పనొస్తున్నారు? నా కొడుకుని ఆ మంటలో వేసి తగలబెట్టేశారా? సార్, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ మాకంతా అర్థమైపోయింది. మీరేమనుకున్నారంటే పోలీసులు మీ మొబైల్ని ట్రేస్ చేస్తారని, అప్పుడు మీ రహస్యం బయటపడుతుందని. అందుకే మీరు మా ముందు నించుని ఫోన్ వచ్చిందని నాటకం ఆడుతున్నారు. సార్, లేదు, నేను అబద్ధం ఆడలేదు. నా మొబైల్ కాల్ లాగా చెక్ చేయండి సార్. అందులో నంబర్, డ్యూరేషన్ అన్నీ ఉంటాయి. ఇషా, ఈ నంబర్ డీటెయిల్స్ తీ. సార్, నేను నా కొడుకు దగ్గర చెప్పేవాడిని వదిలేయమని. ఎప్పుడు ఆ ప్రియాంక నా కొడుకు జీవితంలో వచ్చిందో వాడి జీవితమే గ్రహణం పట్టినట్టు అయిపోయింది. అసలు మీరు ఏమంటున్నారు? సార్, నేను ఆ ప్రియాంక గురించి అన్ని విషయాలు నేను మీ దగ్గర చెప్తాను సార్. అరే, నేను అప్పుడు చెప్పాను కదా, అదే ఆ తర్వాత ఏమైందో తెలుసు కదా, దానికేదో అంటుంటారుగా. నువ్వు ప్రవీణ్ వర్మవా? అవును. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ వా? అవును. నీకేం కావాలా? అది ఏంటంటే బయట సీనియర్స్ని చూశాను, వాళ్ళే నిన్ను కిస్ చేయమని చెప్పారు. బాయ్. ఏంటి మచ్చా ఎట్టా చేసావు? అయ్యయ్యో, కాలేజ్లో ర్యాగింగ్ జరుగుతుంది ప్రిన్సిపల్ సార్. ర్యాగింగ్లో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని కిస్ చేయమని పంపించారు సార్ వాళ్ళు. మీరే చెప్పండి, ఇలాంటి సిచ్యువేషన్లో నా కూతుర్ని ఎలా కాలేజీకి పంపించమంటారు? ఏంటో ఇది ప్రవీణ్, నా దగ్గర ఏం దాచుకో, ఇదంతా నిజమేనా? ఐమ్ సారీ సార్, నాకు తెలుసు సార్, నేను ఒప్పుకుంటున్నా. అందువల్లే సార్ నేను అంకుల్ దగ్గర, ప్రియాంక దగ్గర క్షమాపణ కోరింది. క్షమించమని అడిగితే సరిపోతుందా? మీరు యాక్షన్ తీసుకోండి సార్. మీరు వెంటనే ఇతన్ని సస్పెండ్ చేయాలి, లేకపోతే నేను ఖచ్చితంగా ప్రెస్కి వెళ్తాను. ఆ అగ్రెసిటీలో నాకు ఎంత పెద్ద పేరుందో మీకు తెలుసు కదా. అర్థమవుతుంది సార్, మీరు కాస్త నిదానంగా ఉండండి. ప్రవీణ్, నేను నిన్ను 3 రోజులు సస్పెండ్ చేయబోతున్నాను.
కానీ సార్ నేను దానికోసమే కదా క్షమాపణ అడిగింది. ఆపు, ఏం మాట్లాడొద్దు, మర్యాద బయటికి నడు. నెక్స్ట్ 3 రోజులు ఈ కాలేజ్ క్యాంపస్ లోపల రాలేను నేను. రే మామా, ఈ ప్రిన్సిపల్ క్లాస్ రూమ్ వరకే రావద్దన్నారు. క్లాస్ రూమ్ వరకే రిస్ట్రిక్ట్ చేశారు. క్యాంటీన్కి వచ్చి కాలేజ్లో సమోసాలు తినొచ్చు. నువ్వు టెన్షన్ అవ్వకుండా అయితే నువ్వు భద్రంగా వాడిని వదిలిపడి దబ్బే. అరే ఎందుకు ఎంత టెన్షన్ అవుతున్నాను? అరే ఎవర్రా వీడు, తినరా బాబు నువ్వు ముందు. జరిగిన విషయానికి సారీ. నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలి. నిన్ను చూడంగానే నేను చాలా ఇష్టపడ్డాను. ఐ లవ్ యూ. ఏంటి మళ్ళీ ఏమైనా కొత్త గేమ్ ఆడుతున్నావా ఏంటి? నాకు తెలుసు నువ్వు నన్ను నమ్మవని, అందుకే నీ పేరు టాటూగా వేసుకున్నాను. ఇలాగా నా కొడుకుని తన వైపు లాక్కునింది. వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళిద్దరూ ఒక అఫైర్ తెలియంగానే అమ్మాయి వాళ్ళ నాన్న ఇంకొక అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేసేసాడు. ఆ విషయంలో కోప్పడి మీ కొడుకు ప్రవీణ్ ప్రియాంకని కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకొచ్చాడు, అంతే కదా? మీరు వాళ్ళిద్దరి మీద కోప్పడి చంపేసి కాల్ చేశారు కదా? లేదు సార్, నేను అలాంటిది ఏం చేయలేదు. నేను చాలాసార్లు నా కొడుకు దగ్గర చెప్తూనే వచ్చాను ఆ అమ్మాయిని వదిలేయమని. నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. వాడు ఏంటంటే అమ్మాయి మీద ఉన్న ప్రేమతో పిచ్చివాడు అయిపోయాడు సార్. ఆ అమ్మాయికి ముందరే ఎంగేజ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత నా కొడుకు కోసం ఇంటికి వస్తుంది. నమస్తే అంకుల్. నమస్కారం, నువ్వే పెట్టుకో. ప్రియాంక, నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, మరి ప్రవీణ్ చూడడానికి ఎక్కడి నుంచి వచ్చావు? అది వాళ్ళని బాధ పెట్టకూడదని, అందుకే వాళ్ళ సంతోషం కోసం సరే అన్నాను. కానీ నేను ప్రవీణ్ని ప్రేమిస్తున్నాను. ప్రవీణ్, ఈ అమ్మాయి సరిలేదనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒకరోజు నిన్ను అమ్మాయి వదిలేస్తుంది. ఆ అమ్మాయి నా కొడుకుని దూరం చేసేసింది, చెప్పేసింది. ఆ దీపేంద్ర వర్మ చెప్పేది చూస్తుంటే అన్ని తలకిందులుగా మారిపోయేలా ఉన్నాయి. దీపేంద్ర వర్మ ఏమనుకుంటున్నారంటే ప్రియాంక తప్పుదని. ప్రియాంక వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రవీణ్ తప్పుడు వాడని. సార్, ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా ప్రేమిస్తున్నారు, ఇంకా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఒకవేళ ప్రియాంకకి ప్రవీణ్ గతం గురించి తెలిసి ఉండొచ్చేమో, దాంతో బ్రేకప్ అయ్యి ఉండొచ్చు. ఇంకా ప్రవీణ్ తనని కిడ్నాప్ చేసి ఉండొచ్చు. అయితే 2 బాడీల్ని ఎందుకు కాల్చారు? దీపేంద్ర వర్మని క్రైమ్ స్పాట్కి రమ్మని కాల్ వచ్చింది. అది హఠాత్తు పరిణామం అయ్యిండొచ్చు కదా మిశ్రా? ఒకవేళ ఇలా జరుగుండొచ్చు కదా. దీపేంద్ర వర్మకి అనిపించుండొచ్చు ఆయన మొబైల్ లొకేషన్ వల్ల అంతా బయటపడొచ్చని. అందులో తప్పించుకోవడానికి ఈ కథలు చెప్తున్నాడా? సార్, ఇంకో ఛాన్స్ ఉంది సార్. ఈ 2 ఫ్యామిలీస్ కాకుండా వేరే ఎవరైనా ఉండొచ్చు కదా, వీళ్ళ రిలేషన్షిప్ నచ్చిన వాళ్ళు. అలా కూడా ఉండొచ్చు. ఆ యాంగిల్ కూడా చెక్ చేయి. ప్రియాంక వుడ్బి గురించి కూడా నువ్వు చెక్ చేయి, సరేనా? సార్. దామిని, అడవిలో 2 బాడీలు దొరికాయి కదా, ఆ రెండింటిని DNA టెస్ట్ చేయి. 2 ఫ్యామిలీతో మ్యాచ్ చేసి చూడు. సార్. ఆ దీపేంద్ర ఇంకా వాడి కొడుకు వాళ్ళ కాల్ రికార్డ్స్ని ఇంకా మొబైల్ లొకేషన్ని చెక్ చేయి. ఆ కాలర్ డీటెయిల్స్ కూడా తీయి. వాడు దీపేంద్రని అడవికి రమ్మన్నాడు కదా? లేదు సార్. సార్, ఇంకా ప్రియాంక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరి మొబైల్ రికార్డ్స్ అండ్ కాల్ రికార్డ్స్ చెక్ చేశాను సార్. సరే, ఇంకో విషయం, ఆ దీపేంద్ర వర్మని ఇక్కడే కూర్చోబెట్టు. DNA రిపోర్ట్ వచ్చేంత వరకు. సార్. దామిని, క్రైమ్ స్పాట్ లో కాలిపోయిన మొబైల్ దొరికింది కదా, అందులో ఏదైనా రికవర్ అయిందా? నో సార్, టెక్నికల్ ఎంతనే నోట్ చేస్తున్నారు, కానీ ఫోన్ అంతా కాలిపోయింది సార్. ఆ శవాన్ని కాల్చడానికి చాలా కట్టలు అవసరం అయి ఉంటుంది. ఆ కట్టల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చుంటారు? వాటిని ఎక్కడైనా కొన్నారేమో తెలుసుకో. ఆ విషయం తెలిసిందంటే మన ఈ కేసుని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రైట్ సార్. ఎవరది? ఏమైంది? ఎవరు అక్కడ? బయట చూడు. వెంటనే వెళ్ళి వాడిని పట్టుకో. చూడు, వెంటనే పట్టుకో. నువ్వు ఆగమంటున్నాను కదా. వెయ్ మామ, వాడు పారిపోయాడు. ఒక మండుతున్న అగ్నిచిత్తి నుండి ఒక అబ్బాయి మరియు అమ్మాయి యొక్క ఎముకలు దొరికాయి. అలాగే ఒక ప్రేమ జంట మాయమైంది. ఇదంతా కేవలం ఒక కోఇన్సిడెన్సా, లేదా ఈ విషయాలన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఒకదానితో ఒకటి? ప్రియాంక మరియు ప్రవీణ్ యొక్క కుటుంబం ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు, కానీ వారిద్దరి స్టేట్మెంట్లు చాలా సందేహంగానే ఉన్నాయి. ఒక పక్క పోలీసుల వల్ల ఆ స్కెలిటన్స్ ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, మరియు ఇంకో పక్క ఆ ఇద్దరి ప్రేమ జంట మధ్య సంబంధం ఏంటో కనుక్కోవాలి. అందువల్ల ప్రియాంక మరియు ప్రవీణ్ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ ని మరియు మిత్రుల్ని విచారణ చేశారు. ఈ కథలో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది.
ఆ ఒక్క క్యారెక్టర్ ఇంకా పోలీసులు చిక్కకుండా తిరుగుతున్నాడు. అతనే ఈ బైక్ లో వెళ్ళేటోడు. పోలీసులు పక్కనే ఉంటూ ఆ కేసుని బాగా క్లోజ్ గా వాచ్ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరు అతడు? అతనికి ఈ కేసుకి అసలు ఏంటి సంబంధం? మిశ్రా, ఈ రిపోర్ట్ పెట్టి చూస్తుంటే ఫీమేల్ బాడీ డిఎన్ఏ టెస్ట్ చూసాం కదా, ఆ డిఎన్ఏ ప్రియాంక ఫ్యామిలీతో మ్యాచ్ అవుతుంది. అలాగైతే ఫీమేల్ బాడీ ప్రియాంకనేనా? అవును సార్, కానీ మేల్ బాడీ డిఎన్ఏ దిబేందర్ తోటే మ్యాచ్ అవ్వలేదు. అలాగైతే ఆ బాడీ ప్రవీణ్ వర్మది కాదు. అయితే ఆ బాడీ ఎవరిది? సార్, ఇదంతా ప్రవీణ్ వర్మ వాడి మాస్టర్ ప్లాన్ అయి ఉండొచ్చు కదా. సార్, ఇందులో ప్రియాంక ఫ్యామిలీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి సార్. ఇది ప్రవీణ్ నాన్న దీపేంద్ర అయినది. అనుమానించేలాగా ఏదైనా సార్, దొరికిందా? మిగతా ఉన్న కాల్ రికార్డ్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి సార్. ప్రియాంక నైట్ మాట్లాడింది 19th నైట్ 10 గంటలకి. దాని తర్వాత ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అలాగైతే వెంటనే ట్రేస్ చెయ్యి. ప్రవీణ్ తో చివరిగా మాట్లాడింది కదా, ఆ ఫోన్ లొకేషన్ ఏంటనేది చూడు. సార్, ఇద్దరు మొబైల్ లొకేషన్ వాళ్ళ ఇళ్ళని చూపిస్తుంది. అదేంటంటే ప్రవీణ్ ప్రియాని కిడ్నాప్ చేసినప్పుడు తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. సార్, ఇంకొక విషయం, ప్రియాంక కాల్ లిస్ట్ లో ఇంకొక నంబర్ని హైలైట్ చేస్తున్నాను. ఈ నంబరే సార్. సార్, ఈ నంబర్కి ప్రియాంక చాలాసార్లు మాట్లాడింది, కానీ డ్యూరేషన్ తక్కువ. ఎవరి నంబర్ ఇది? సార్, ఘోషల్ శర్మ. మొబైల్ కంపెనీ నుంచి ఎవరిని కనిపెట్టేశాను. అతని ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ లోనే ఉంది. రిజిస్టర్ అడ్రస్ కూడా ఫేక్ గానే ఉంది. సార్, మొబైల్ కంపెనీ నుంచి తన ఫోన్ నంబర్ కలెక్ట్ చేశాను. ఇతనే సార్. దామిని, సార్, ఈ ఘోషల్ శర్మ ఎవరో తెలుసుకో. వీడికి ప్రియాంకకి ఏం కనెక్షన్ చూడు. ఆ తర్వాత ప్రియాంక బాడీ యాషెస్ ప్రియాంక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పు. ఎస్ సార్. ఏంటి చాలా సేపుగా నన్ను ఫాలో చేస్తున్నావు? ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? సురేష్! అయ్యో సురేష్! ప్రతిభ గారు, మీకేమనిపిస్తుంది? మీ తమ్ముడు సురేష్ని ఎవరు చంపుంటారని? అది నేను ఎలా చెప్పగలను? సురేందర్ గారు, ఒకవేళ ఈ పని ప్రవీణ్ చేసుంటాడా? అలా కూడా ఉండొచ్చు సార్. ఏదైనా జరిగి ఉండొచ్చు. ఆ పోరమ్మకు ఏమన్నా చేసి ఉంటాడు సార్. నెక్స్ట్ మా ఇద్దరిని చంపే ముందే ఎలాగైనా వాడిని పట్టుకోండి సార్, దయచేసి పట్టుకోండి. ప్రవీణ్, ఎక్కడ వెళ్ళిపోయావు నువ్వు? వీళ్ళ దగ్గర చెప్పు, నువ్వు కిడ్నాప్ చేయలేదని చెప్పు, ఎవరిని చంపలేదని చెప్పు. చెప్పు నాన్న. సార్, నాన్న చెప్పేది నిజమే. నేను ఎవరిని చంపలేదు సార్, అలాగే ఎవరిని కిడ్నాప్ కూడా చేయలే. నువ్వు ఏం చేయకపోతే ఎందుకు నువ్వు దాక్కున్నావు? సార్, నేనేం పారిపోలేదు. నేను ప్రియాంకకు ఒక మాట ఇచ్చా, దానికోసం నేను చేశాను. ప్రవీణ్, మన పెళ్లి గురించి నేను ఇంట్లో చెప్పబోతున్నాను. అది విని ఒకవేళ కోప్పడితే వాళ్ళు? ఆఫ్ కోర్స్ నన్ను ఇబ్బంది పెడతారు. నువ్వు ఒక పని చెయ్యి, కొద్ది రోజులు నువ్వు ఎక్కడికైనా వెళ్దాం అనుకో. నేను ఎప్పుడు చెప్తానో అప్పుడు ఇంటికి రా. నేను చెప్పే వరకు బయటకు ఎక్కడికి వెళ్ళొద్దు. ఓకే. పెళ్ళా? ఏం పెళ్ళి? సార్, నేను ప్రియాంక గుడిలో పెళ్లి చేసుకున్నాం సార్. ఈ ఫోటో చూడండి సార్, మేము కోర్ట్ మ్యారేజ్ కూడా డేట్ తీసుకున్నాం. ఇందులో రిసిప్ట్ కూడా ఉంది సార్, చూడండి. ఈ ఫోటో రిసిప్ట్ డమ్మీ ఉండొచ్చు కదా. ఒక విషయం చెప్పు, ప్రియాంక ఇంటి వాళ్ళు ప్రియాంకని కిడ్నాప్ చేసినందుకు ఎందుకు అబద్ధం చెప్పాలి? సార్, దీంట్లో ఇంకో పాసిబిలిటీ ఉంది సార్. వేరే ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఇంకా ప్రియాంక వాళ్ళ ఇంట్లో చెప్పారు కదా అతను మంకీ క్యాప్ వేసుకొని ఉన్నాడని. సరే, అలాగే అనుకుందాం. నువ్వు ప్రియాంకని కిడ్నాప్ చేయలేదు, హత్య చేయలేదు. అయితే నీకెలా అనిపిస్తుంది ఈ పని ఎవరు చేసుంటారని? సార్, గోల్డీ అయి ఉంటాడు. ఎవరా గోల్డీ? గుల్షన్ శర్మ, గోల్డీ. ఇతనే నాది. అవును మేడం, వీడా గోల్డీ. సార్, వీడు ప్రియాంక వెనకాల పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నాడు.
నువ్వు చాలా అందంగా ఉన్నావు బ్యూటీ క్వీన్. నేను నీ ఆకాశం, నువ్వు నా భూమి. టు మై లవ్ ప్రియాంక, నీకోసం మాత్రమే. గోల్డీనా? ఎవడి గోల్డీ? నా కంటి ముందలే కనపడ్డా అసలు. అతనెవరని అడిగితే నాకేం తెలుసు, ఎవరో లూజ్ అయి ఉంటాడు. బట్ ఎవడో కూడా తెలియదుగా, మరి ఎందుకు గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నావు? సరే రా వెళ్దాం. ఆ తర్వాత కొన్ని రోజులకి నా ముందర వచ్చాడు సార్ వాడు. రే నా తాళం ఈరా, పని చూసుకోపో. ప్రియాంక వదిలేరా, ప్రియాంక నేనే పెళ్లి చేసుకోబోతున్నా. ప్రియాంక నాది. నువ్వేనా అది? అంతే, నువ్వేనా పనికిరాని గోల్డీ గడివి? ఇగో చూడరా, నువ్వు ఎప్పుడు పిచ్చోళ్ళనే తిరుగుతావు. తనకి నాకు పెళ్లి అయిపోయింది. నేను మళ్ళీ తిరిగి పాత ప్రవీణ్ గా మారాను అనుకో. రే నిన్ను. సరే నువ్వు చెప్పేది మేము నమ్మేమనుకో. ప్రియాంక కిడ్నాప్ మర్డర్ గోల్డీ చేశాడు అనుకో. అప్పుడు ప్రియాంక మావేని ఎవరు చంపుంటారు? సార్ నేను అప్పుడు మురారాబాద్ లో ఉన్నానండి. ఈ ఘటన ఆగ్రాలో జరిగింది. నేను ఎలా చేసుంటాను? ఈ పనులన్నీ ఆ గోల్డీ గడి చేసుంటాడు. సరే, గోల్డీ మా చేతికి దొరికేంత వరకు నువ్వు మీ నాన్నలాగే మా కస్టడీలో ఉండాలి. సింగ్, తీసుకెళ్ళండి. సార్ ఎక్కడి సార్? మమ్మల్ని సార్ మీరు. మిశ్రా, ఆ గుల్షన్ శర్మ గోల్డీని ఎక్కడున్నా సరే పట్టుకుని తీసుకురా. మన ఇన్ఫార్మల్ గ్రూప్ లో వాడి ఫోటోని షేర్ చేయి. సార్. చెప్పండి బాయ్, ఏంటి విషయం? అరే కాస్త టైం అవుతుంది బాయ్. సరే నువ్వు రెడీగా ఉంచు, నేను వచ్చేస్తాను. అరే నేనే చెప్తున్నాను కదా. చూసండి, జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, విషయం ఏంటి? సార్, నా కొడుకు రాజ్ కుమార్ వాడు చచ్చి చాలా రోజులైంది. మార్చివరలే వాడు బాడీ ఇవ్వడంలే. ఎందుకు? వాడు యాక్సిడెంట్ లో చచ్చినాడని ఒక రోజైనా న్యూస్ వచ్చింది. గ్రామానికి వచ్చాడానికి 3 రోజులు అవుతుంది. మార్చర్లో ఉంటే వాళ్ళు చెప్తున్నారు వాడు బాడీని మెడికల్ కాలేజ్ లో చదువు కోసం ఇచ్చేస్తున్నారు చెప్తున్నారు. మీరు మెడికల్ కాలేజ్ లో అడిగారా? అక్కడ అడిగితే ఏపీనికి రాలేదు చెప్తున్నారు. మళ్ళీ మార్చరికి పోయినా అక్కడ ఉండే అటర్నీని చూర్ని అవ్వలేదు. తర్వాత నేను పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆ మనిషి నా వెనకనే వస్తున్నాడు. ఎవవో చెప్పి వాడితో నన్ను తీసుకున్నాడు. సార్, ఈవిడ చెప్పింది నిజమే. నేను పోలీస్ స్టేషన్ బయట చూశాను. ఈవిడ బైక్ లో కూర్చొని వెళ్ళటం చూశాను. చాలా బాధపడి నా ప్రాణాన్ని పట్టుకొని వస్తున్నా సార్. ఎవరు వాడు? వాడి పేరు తెలుసా మీకు? సునీల్ ప్రసాద్. ఆ ఇల్లు మీకు గుర్తుందా? మిమ్మల్ని కట్టిపడేశాడు కదా. సార్ నాకు గుర్తుంది సార్. కొట్టకండి సార్. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, చెప్తాను సార్, నిజం చెప్తాను సార్. లయ్యరా చెప్పరా. సార్ 3 రోజుల వరకు ఆ బాడీని ఎవరు క్లెయిమ్ చేయలేదు సార్. అందుకని ఆ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ కి ఆ బాడీని ఇచ్చేసాను సార్. నేను మార్క్ రిజిస్టర్ అంతా చెక్ చేశాను, అందులో ఎలాంటి ఎంట్రీ లేదు. మర్యాదగా చెప్పు, ఆ బాడీని నువ్వు ఏం చేసావు? ఆ పెద్దవాడిని ఎందుకులా కట్టిపడేసావు? చెప్పు. సార్, చెమ్మేలి దేవిని నేను ఎందుకు కట్టిపడేశానంటే, ఒకవేళ మీరు ఎవరైనా నన్ను ఎత్తుకుంటూ వస్తే నా నిజం తెలిసిపోద్దని. ఎందుకు తినడానికి ఇవ్వలేదంటే ఆకులతో చచ్చిపోతే నేను తప్పించుకోవచ్చని ఆలోచించాను సార్, అంతే. ఎందుకు రాయాలంటే దారుణం చేసావు? నువ్వు ఎందుకురా జమీలా దేవిని చంపాలని చూసావు? ఇంకో విషయం చెప్పు, తన కొడుకు రాజ్ కుమార్ బాడీ నువ్వేం చేసావు? చెప్పు. చెప్తాను సార్. అదేంటంటే నేను బాడీని 5,000కి అమ్మేశాను సార్. ఎవడికి రా అమ్మావు? సార్ అది వర్కర్ యూనియన్ లో ఒకడు పనిచేస్తున్నాడు. వాడి పేరు చెప్పరా. వీడే సురేషా? అవును సార్. సార్ నాకేం అర్థం కాలేదు సార్. ప్రియాంక వాళ్ళ మామనే ప్రియాంకని చంపేశాడు. తర్వాత తన బాడీని తీసుకొని ఉన్నారు. అది రాజ్ కుమార్ కూడా అయి ఉండొచ్చు. ఇద్దరిని చేర్చి పెట్టి కాల్చి ఉండొచ్చు. తర్వాత వాళ్ళ అక్కని మామని తీసుకుని వచ్చి కిడ్నాపింగ్ కేసు ఇచ్చి ఉండొచ్చు.
కానీ ఇదంతా జరిగిన తర్వాత సురేష్ని ఎవరు చంపుంటారు? ఇలా చూడు, విషయం చాలా సీరియస్గా ఉంది. ఈ విషయాన్ని మనం డీప్గా ఆలోచించాలి. అది మేల్ బాడీ ట్రేసెస్ ఉన్నాయి కదా, ఆ డిఎన్ఏని చమిలాదేవి డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూడు. అలా మ్యాచ్ అయిందంటే దాన్ని చమిలాదేవికి ఇచ్చేయి. సార్ 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 గోల్షన్ శర్మ గోల్డీని కనిపెట్టేస్తాను. వాడు తన రిలేటివ్ ఇంట్లోనే దాచుకుని ఉన్నాడు. వాడిని పట్టుకోండి సార్. గుల్షన్ శర్మ అలైస్ గోల్డీ. లేరా? ప్రియాంక నీ ప్రేమని తలదన్ని ప్రవీణ్ని ప్రేమించింది. దాన్ని నువ్వు ఒప్పుకోలేకపోయావు. అందువల్ల నువ్వు ప్రియాంకని చంపేశావు. నేనేం ప్రియాంకని చంపలేదు సార్. తను నా ప్రాణానికి ప్రాణం సార్. సురేష్ సింగ్ చంపింది మాత్రం నేనే. వాడి గుండె చూసి కాల్చింది నేనే. నువ్వు ఎందుకు సురేష్ని చంపావు? ఎప్పట్లాగే ఫిబ్రవరి 19వ రాత్రి నేను ప్రియాంక ఒక కిటికీ బయట నుంచున్నాను. ఎట్లా అయినా తన్ని ఒక్కసారి చూడాలనుకున్నాను. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా. కానీ ప్రియాంక బండ్లో అట్లా కూర్చుంది. ఈ విధంగా స్పృహ కోల్పోయింది అనుకున్నా. అప్పుడే తర్వాత నాకు తెలిసింది తను చనిపోయిందని. అప్పుడు నాకు ఒక విషయం కన్ఫర్మ్ అయింది. అప్పుడు ఆ సురేషే, ఖచ్చితంగా సురేషే తనని చంపాడని. నువ్వు ఏమనుకున్నావు? సురేష్ సింగే ప్రియాంకని చంపేశాడనా? వెంటనే సురేష్ని చంపేశావా? నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? నువ్వు దాన్ని కళ్ళారా చూసావా? సురేష్ ప్రియాంకని చంపడం చూశాను సార్. నా మనసులో ఉన్న ప్రేమతో చూసా. సురేష్ని ఆ ప్రియాంకని చంపుంటాడు. అప్పుడు వాడిని ఎందుకు వదలాలి? నా ప్రాణం అనుకున్న ప్రియాంకనే చచ్చిపోయింది. ఇప్పుడు మీరు నాకు ఏ శిక్ష ఇచ్చినా పర్లా, ఇవ్వండి. నీకేం శిక్ష ఇవ్వాలో కోర్టే నిర్ణయిస్తుంది. పోలీస్ గుల్షన్ శర్మ అనే గోల్డీని మరియు ప్రియాంక సింగ్ మర్డర్ కేసు కోసమని అతన్ని రిమాండ్ లో ఉంచారు. ప్రియాంక సింగ్ మర్డర్ కేసులోను మరియు గోల్డీ విషయంలోనూ పోలీసులు తీవ్రంగా విచారణ చేశారు. కానీ ఎటువంటి కొత్త ఇన్ఫర్మేషన్ లేదా ఎవిడెన్స్ ఏమీ దక్కలేదు. కానీ ప్రవీణ్ దగ్గర మర్డర్ కోసం స్ట్రాంగ్ మోటివ్ ఉంది. అతను సడన్ గా కనిపించకపోవడం, అలాగే వాళ్ళ నాన్న దీపేంద్ర అర్ధరాత్రి వచ్చిన ఫోన్ కాల్ ని నమ్మి క్రైమ్ సీన్ కి వెళ్లడం, ఇవన్నీ పోలీసుల వల్ల నమ్మలేకపోయారు. కానీ పోలీసుల దగ్గర వీళ్ళకి ఎదురుగా ఎలాంటి సాక్ష్యాలు లేవు సాలిడ్ గా. ఒక పక్క మేల్ బాడీ యొక్క డిఎన్ఏ షణ్ముఖదేవితో మ్యాచ్ అయింది. దాంతోనే ప్రూవ్ అయింది ఆ రోజు ప్రియాంకతో పాటు షణ్ముఖదేవి యొక్క కొడుకు బాడీని కూడా కాల్చారని. పోలీసులకి ఇన్ఫార్మర్ ద్వారా అటువంటి వ్యక్తి ఉన్నాడని కూడా తెలిసింది. సంఘటన జరిగిన రాత్రి ప్రియాంక సింగ్ మరియు షణ్ముఖదేవి యొక్క కొడుకు రాజ్ కుమార్ యొక్క బాడీని కాల్చడానికి కట్టెలు తీసుకొచ్చి ఇచ్చారు. సార్, ఇతను జగదీష్, గ్రేవ్ యార్డ్ లో వాచ్మ్యాన్. ఆ కట్ల మంది ఇతనే. లేదు సార్, నేను బయట ఎవరికి అమ్మలేదు సార్. కట్ల మంది నువ్వే కదా? నువ్వే కదా? చూడు, జరిగిందేంటో నాకు తెలుసు. నీ డబ్బంతా గ్యాంబ్లింగ్ లో పాగొట్టావు. నీకు డబ్బు అవసరం వచ్చింది. 19వ తేదీ రాత్రి ఓవర్ నైట్ లో అన్ని అప్పులు చేసేసావు. డబ్బుడు ఎక్కడి నుంచి వచ్చింది? కట్ల మంది నువ్వే కదా? నువ్వే కదా? సార్ 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 కొట్టకండి సార్, కొట్టకండి సార్, ప్లీజ్ సార్. సార్ అదేంటంటే ఆ చట్నీ. మీలాంటి వాళ్ళని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎందుకు మీరు ఇలా పోలీసుని టార్చర్ చేస్తున్నారు? ఇప్పుడు తలంచుకుంటే ఏం ప్రయోజనం? మర్యాదగా విషయం చెప్పండి. మీ కూతురు ప్రియాంకని ఎందుకు, ఎలా చంపారని. ప్రవీణ్, మన పెళ్లి విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పే వరకు బయటకు ఎక్కడికి రావద్దు, సరేనా? దీనికి నేను కష్టపడి పెంచానా? చెప్పవే. ఏంటి? ఏమైంది మామ? ఏమైంది? నువ్వు చేసిన విషయాన్ని వాళ్ళ దగ్గర చెప్పు. చెప్తాను, ఊరంతా వినేలా. నేను ప్రవీణ్ గుడిలో పెళ్లి చేసుకున్నాము, కోర్టులో కూడా చేసుకోబోతున్నాం. మీరు తల కిందగా నిలబడినా కూడా మమ్మల్ని ఏమి చేయలేరు. నువ్వు మా అందరిని ఏమార్చేసావు ప్రియాంక. మేము ఏం చేయలేవు అనుకుంటున్నావా? నేను ఏం చేస్తానో అక్క, అరవబాక, పక్కింటోళ్ళు వచ్చేస్తారేమో. మామ నేను చెప్పేది కాస్త వినండి. ఈ బాడీని డిస్పోజ్ చేయాలి. తను చనిపోయింది. మనం ఒకటి చేద్దాం. ఈ బాడీని మనం ఫస్ట్ తీసుకెళ్ళిపోదాం. తర్వాత లేదంటే ఇంకోటి చేద్దాం. అదేంటంటే ప్రవీణ్ ప్రియాంక ఇద్దరు కలిసి చనిపోయారని చెప్దాం. ఈ విషయంలో మనం ప్రవీణ్ వాళ్ళ నాన్న ఇరికించేద్దాం. అతన్ని ఇరికించడానికి నేను ఫోన్ చేసి పిలుస్తాను. హలో, దీపేంద్ర వర్మ. సురేష్ మార్చురి నుండి ఒక శవాన్ని తీసుకొచ్చాడు. శ్మశానానికి వెళ్ళి నేను కట్టెలు తీసుకొచ్చాను. అవన్నీ తీసుకొని మేము అడవికి వెళ్ళాం. తగలబట్టడానికి రెడీ చేసాం. ఇంకా మేము ప్రియాంక శవాన్ని తీసుకెళ్ళి అక్కడే కాల్ చేసాం. ఆ తర్వాత ఆ కేసుని కిడ్నాప్ కేసుగా మార్చాలనుకున్నాం. ఈ ప్లాన్ అంతా సురేషే చేశాడు. అరే మామ, అసలు మీరేం చేస్తున్నారు? మీరు ఇలా చేస్తున్నారంటే మనం అసలు దొరికిపోతాం. అరే ఆగండి.
సురేష్ కాస్త ఊరికే ఉండండి. సురేష్, అలా చేయకు. ఏం చేస్తున్నావు? అక్క కళ్ళు మూయి నువ్వు. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేసారు. మీ కూతురు ప్రియాంక కనిపించట్లేదని కథ చెప్తానికి వచ్చారు. ప్రియాంకని నేను చూసి పెంచాను సార్. తన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా నేను చాలా గారాబంగా పెంచాను సార్. కానీ తన ప్రేమని పెళ్లిని నేను అసలు ఒప్పుకోలేకపోయాను సార్. ఆ కోపంలోనే ఆఖరికి నా చేతులతోనే తన్ని నేనే చంపేశాను సార్. కోపం కాదు, తప్పుడు ఆలోచన. ఆ తప్పుడు ఆలోచన, ఆ అబద్ధపు అహంకారానికి దీనికి అంతటికి కారణం. అందువల్ల నీ కూతురు ప్రియాంకని నువ్వే చంపేశావు. హానర్ కిల్లింగ్. సురేందర్ సింగ్, నీకు ఎలాంటి శిక్ష ఇప్పిస్తానంటే ఎలాంటి తల్లిదండ్రులైనా హానర్ కిల్లింగ్ చేయడానికి ఆలోచించేలా చేస్తాను. ప్రియాంక సింగ్ ఒక మర్డర్ కేసులో వాళ్ళ నాన్న సురేందర్ సింగ్ తో కలిపి వాళ్ళమ్మ ప్రదీపా సింగ్ మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. వాళ్ళిద్దరికి శిక్ష లభిస్తుంది, హానర్ కిల్లింగ్. ఇది చాలా భయపెట్టే విషయం. ఈ మోడర్న్ అయిన సొసైటీలో పెద్దలు వాళ్ళ యొక్క పిల్లల్ని సైంటిస్ట్, స్పోర్ట్స్ పర్సన్, పైలట్, డాక్టర్స్, ఇంజనీర్లుగా తయారు చేస్తున్నారు. కానీ వాళ్ళకి నచ్చిన జీవితాన్ని ఎంచుకునేలా నిర్ణయించుకోనివ్వట్లా. మన యొక్క నేటి సమాజంలో ఇది ఒక పెద్ద శాపం. ప్రియాంక వాళ్ళ నాన్న గౌరవం మరియు పొగరు అనే ఒక పెద్ద సమస్యతో తన యొక్క సంతోషమైన కుటుంబాన్ని నాశనం చేశాడు. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. తిరిగి క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు మీ యొక్క కుటుంబం జాగ్రత్తగా ఉండండి, అలర్ట్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి. అలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.